హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శివ ఎడిటింగ్స్. అయితే ఇన్ని రోజులు వీడియోలు పెట్టలేను. ఇదే నా ఫస్ట్ వీడియో ఈ ఛానల్లో. మీ అందరికీ చాలా మందికి తెలియదు ఏంటంటే స్లో మోషన్ ఎలా ఎడిటింగ్ చేయాలో తెలియదు. దానికోసం మీ దగ్గర క్యాప్కట్ అండ్ విపిఎన్ ఉండాలి. ఈ వీడియో చూసే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేసిర్రనుకో నాకు ఇంకో వీడియో చేయాలనిపిస్తుంది. ఓకేనా? తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియోకి ఒక 100 లైక్స్ టార్గెట్ పెట్టుకుందాం. దాన్ని ఫినిష్ చేద్దాం మనం. ఓకేనా? ఇంకెందుకు లేటు, వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ముందుగా మీ ఫోన్లో ఉన్న విపిఎన్ కనెక్ట్ చేసుకోండి. విపిఎన్ కనెక్ట్ అయిన తర్వాత క్యాప్కట్ ఓపెన్ చేయండి. క్యాప్కట్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఏ వీడియో అయితే ఎడిటింగ్ చేయాలనుకుంటున్నారో, స్లో మోషన్ యాడ్ చేయాలనుకుంటున్నారో ఆ వీడియోని దాంట్లోకి ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత దానిపై క్లిక్ చేస్తే కింద మీకు స్పీడ్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి. దాని పక్కకి ఒక ఫస్ట్ ఒక ఆప్షన్ ఉంటుంది. దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత దాన్ని మీరు ఒక 2x అన్నా 3x అన్నా మీకు వీడియోకి సెట్ అయ్యేటట్టు పెట్టుకోండి. నేనైతే 3x పెట్టుకుంటున్నా. 3x పెట్టుకున్న తర్వాత కొంచెం బ్యాక్ వచ్చి కింద బెటర్ క్వాలిటీ అనే ఒకటి ఆప్షన్ ఉంటుంది. బెటర్ క్వాలిటీ బాగా గుర్తుపెట్టుకోండి. బెటర్ క్వాలిటీ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. దానిపై క్లిక్ చేసి టిక్ మార్క్ చేసిరనుకో కొంచెం టైం పడుతుంది స్లో మోషన్ గాడికి. స్లో మోషన్ అయిన తర్వాత మీరు చెక్ చేసుకోవచ్చు వీడియో ఎలా వచ్చిందో. చూడండి, వీడియో చాలా స్మూత్గా స్లో మోషన్ అయ్యింది. తర్వాత మీరు సింపుల్గా పైన ఎక్స్పోర్ట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. దానిపై క్లిక్ చేసారనుకో వీడియో ఎక్స్పోర్టింగ్ అవుతుంది. ఓకేనా? సింపుల్ స్లో మోషన్ ఎడిటింగ్. మరిన్ని ఇలాంటి ఎడిటింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.